సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, డేటా సెంటర్, ఆరోగ్య వ్యవస్థలపై అన్ని అబద్ధాలే మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం కొన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. ఇవన్నీ జగన్ తన మానసిక వ్యాధిలో భాగం చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీపై 2,500 కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. ఇప్పటివరకు 5,250 కోట్లు చెల్లించగా ఇంకా 2,700 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. 2 గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్దాల్ని వారు వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్ధాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే పదే చెప్తుంటారు. ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు కానీ పక్కనాల వల్ల నిందలు మోపుతూ బురద చెల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్ని తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది.